అన్న రాయన్ చెప్పు నా రాయన్ సినిమా మాత్రం ఇచ్చి పడేసిన నిజంగా చెప్తున్నా. అసలు హాలీవుడ్ టాలీవుడ్ అంటే ఎందుకు నిజంగా చెప్తున్నా. మనం ఇంగ్లీష్ మూవీ లెక్క సినిమా మాత్రం అసలు తెలుగు కూడా అనిపించుకోవాలి. చాలా బాగుంది సినిమా మాత్రం, ఒక డిఫరెంట్ ఉంది. ఇలాంటి సినిమా మనం చూడాలంటే చాలా హ్యాట్సాప్ ఉండాలి. మన తెలుగులో ఒక రాజమౌళి, మనం ఒక రాజమౌళి ఎలా చూస్తాం మనము ఇప్పట్లో మనము సినిమా చూసినప్పుడు చాలా హ్యాట్సాప్ చెప్పాలి. అసలు ఫైట్స్ కానీ, వైబ్రేషన్స్ కానీ, ఒక ఎలివేషన్స్ కానీ, ప్రతి సీన్ చూసినా మనకు ఒక ఇన్స్పిరేషన్ అయితే చాలా బాగుంది, ఒక డిఫరెంట్ ఉంది. అసలు ఇలాంటి సినిమా చూసినా చాలా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే మనం ఇలాంటి సినిమా ఇంగ్లీష్ మూవీ ఒక తెలుగులో డబ్ చేసి ఇచ్చారంటే నిజంగా చెప్తున్నా గట్స్ ఉండాలి. ఎందుకంటే చాలా బాగుంది. ఏం సినిమా చూసావు భయ్యా? హెరమెంట్స్ హెరమెంట్స్ ఏంటి ఫైటర్ పైన డెడ్ పూల్ నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి. సినిమా వచ్చిన బ్రో, నాకైతే సినిమా సూపర్ బ్రో. ఇలాంటి సినిమా పడుతుంది. ఇంకోటి ధనుష్ గారికి హ్యాట్సాప్. అంటే మనం చాలా సినిమాలు చూసాం ధనుష్ అన్న, అతే హీరో, అతే డైరెక్షన్ నాకైతే చాలా బాగా నచ్చింది. స్టోరీ కొత్తగా ఉన్న రొటీన్ స్టోరీ కాకుండా కొత్త స్టోరీ అండ్ ట్విస్టులు మాత్రం మామూలు లేదు. క్లైమాక్స్ వేరే లెవెల్ ఉంటుంది. ఒకటి మన సందీప్ కిషన్ యాక్టింగ్ మాత్రం సూపర్ నాకు. సందీప్ కిషన్ అన్న, ధనుష్ సందీప్ కిషన్ కానీ చెల్లె గారు దుర్గా గట్ర ఒక అమ్మాయి వేసింది, ఆమె యాక్టింగ్ కూడా బాగుంది. స్టోరీ అంటే అన్ని స్టోరీస్, ఈ స్టోరీ డిఫరెంట్. ఆ యాక్టింగ్ పర్పస్ అయినా, ఆ బీజిఎం అయినా వేరే లెవెల్. ప్రతి డైలాగ్ వర్షన్ చాలా బాగుంది. ఒక మంచి మెసేజ్ ఉందన్న. డబ్బు వల్ల మనుషులు ఎలా మారుతారో, ఆ డబ్బు ఉంటే ఎలా ఉంటుంది, డబ్బు లేకపోతే ఎలా ఉంటుంది, చాలా ఫ్రెష్గా నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు కొత్తగా అనిపించింది. ఇలాంటి సినిమా అందరూ చూడాలి. రాయన్ సూపర్ హిట్, ధనుష్ సూపర్. ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం చెప్తామని మాటల్లో లేవు అని. అసలు బీజిఎం ఒక్కొక్క షాట్కి, ఆ ఫైటింగ్ సీన్స్కి అసలు ధనుష్ విశ్వరూపం అనే సినిమాలో చూపించిన దర్శకత్వం ట్రాక్ చేసిన నాకైతే చాలా బాగా నచ్చింది. ఆయన హీరోయిన్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది దీంట్లో. అండ్ స్టోరీ కొత్తగా ఉందన్న. అంటే మన తెలుగు సినిమా కాబట్టి స్టోరీ డిఫరెంట్గా వాళ్ళ వర్షంలో అయితే చాలా బాగా చాలా యాక్షన్ సీన్స్ మాత్రం వేరే లేవు. గూస్ బంప్స్ ఒక్కొక్క షాట్కి ఒక్కొక్క బీజిఎం అసలు సూపర్ అన్న. ధనుష్ అన్న మా ఇంకోటి సందీప్ అన్న యాక్టింగ్ మాత్రం సూపర్. సందీప్ అన్న ధనుష్ అన్న ఇద్దరు యాక్టింగ్ మాత్రం సూపర్. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఎవరు ఊహించలేదు, కొత్తగా ఉంటుంది అంతే. అంటే ధనుష్కి తెలుగులో చాలా రోజుల తర్వాత మంచి హిట్, బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇద్దరికి, సందీప్ కిషన్ అనేది ధనుష్కి ఇద్దరికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇంకా ధనుష్ అనే ఇంకా కొత్త కొత్త సినిమాలు, ఫ్రెష్ స్టోరీ అనే ఇల్లు మాత్రం ఫ్రెష్ స్టోరీ. డైరెక్షన్ ధనుషే కదా, ఎలా డైరెక్ట్ చేశారు నేను అసలు ఊహించుకోలేను. అంటే లాస్ట్ పట్టే దర్శకత్వం కూడా ధనుష్ అని నాకే చాలా బాగా నచ్చింది. ప్రతి షాట్ అయినా చాలా విజువల్స్ మంచిగా చూపించాడు. విజువల్స్ తీసే విధానం కూడా బాగా నచ్చింది. ఇలాంటి సినిమా చూడాలన్నా మన తెలుగు వాళ్ళు మాత్రం ఇలాంటి సినిమా చూడాలా. పక్కా ఈ సినిమా రండి, మంచి మెసేజ్ ఉందన్న. మెసేజ్ మాత్రం చెప్పా, మంచి మెసేజ్ ఉంది. క్లైమాక్స్ తెలుస్తుంది. హిట్ కొట్టి మా ధనుష్ గారు ఫస్ట్ మూవీ తోటే ఆయన ఎక్స్పీరియన్స్ మొత్తం పెట్టిండు. మళ్ళీ ఇంకోటి మన లాస్ట్కి ఒక డాన్స్ క్లైమాక్స్ సీన్ ఉంటుంది. ప్రభుదేవ్ గారు కొరియోగ్రాఫర్ చాలా బాగా చేసిరు. ఓవరాల్గా మన ఏఆర్ రెహమాన్ గారు ఇంకొక తమ్ముడు ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎట్లా కొడుతున్నారు అట్లా అంత మంచిగా మ్యూజిక్ ఇచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా సరే, సాంగ్స్ అయినా సరే, ఆ స్టోరీ లైన్ అయినా సరే ఎగ్జామ్ ఉన్నది. ప్రకాష్ రాజ్ గారు అయినా సరే, వీళ్ళందరూ విజయ్ సూర్య వీళ్ళందరూ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రము ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ వీకెండ్ ధనుష్ గారు మూవీ బ్లాక్ బస్టర్ హిట్, కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయండి. ఏమంటే తమిళ డబ్బింగ్ సినిమా అని చెప్పేసి కాకుండా ఒరిజినల్గా తెలుగులో ఎట్లయితే రిలీజ్ అవుతుందో అట్లనే ఉన్నది. కంపల్సరీ మన సందీప్ కిషన్ గారి ఏదైతే క్యారెక్టర్ ఉందో చాలా బాగా నచ్చింది నాకు. అది ధనుష్ గారు తీద్దామని అనుకున్నారు కానీ ధనుష్ గారు తీస్తే సెట్ కాకపోతుండే. కానీ మన సందీప్ కిషన్ గారికి యాక్టింగ్ అయినా సరే, ఓవరాల్ మూవీ మాత్రము ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందారు. ఏఆర్ రెహమాన్ గారు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ధనుష్ గారే కదా డైరెక్టర్, ఎలా అనిపించింది? డైరెక్షన్ మాత్రము ఆయన ఉన్న మొత్తం ఎక్స్పీరియన్స్ లా ఇది ఒక బెస్ట్ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఆయన ఇన్ని మూవీ తీస్తున్నారు కదా, ఇన్ని మూవీ తీసినప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ ఏదైతే వచ్చిందో 100% దాంట్లో పెట్టేసి చాలా మంచిగా అనిపించింది. డైరెక్షన్ మాత్రం మరి ఎట్లా చేసిండో బోరు కొడుతుంది. ధనుష్కి తెలుగులో చాలా సంవత్సరాల తర్వాత మంచి హిట్ వచ్చేది. మంచి హిట్ అంటే ఇంతకుముందు ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా హిట్ అయినాయి. ఇది ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. చాలా బాగుంది. ఆయన డైరెక్షన్ మాత్రము కంప్లీట్ ఒక సీన్ కూడా బోర్ కొట్టకుండా కంప్లీట్ యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక ఇంటర్వెల్ బ్లాక్ అయినా సరే, సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా వేరే రేంజ్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఫరెంట్. ఏఆర్ రెహమాన్ డిఫరెంట్గా కొట్టిండు. ధనుష్ గారికి ఇక కొంతమంది ఉంటారు, మన శంకర్ గారికి అయినా సరే, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ డిఎస్పీ మన అల్లు అర్జున్కి ఎట్లా కొడతాడు, ఏఆర్ రెహమాన్ ధనుష్ గారికి, శంకర్ గారికి అట్లా కొడతాడు. మళ్ళీ రజనీకాంత్ గారికి ముగ్గురికి మాత్రం మంచిగా కొడతాడు. దీంట్లో మాత్రం ఎక్సలెంట్ కొడతాడు. ధనుష్ది చూశాను. రాయన్ సినిమా అంటే ఎక్సలెంట్ అనమాట. ఒక ఫ్యామిలీ డ్రామాతో పాటు మాస్
మాస్ అనమాట. ధనుష్ అసలు మాస్ అయితే చాలా బాగుంటుంది. విక్రమ్ ఫైట్ అయితే దూరుకుంటుంది అనమాట. అంత బాగా ఎలివేట్ చేశారు. ధనుష్ గారు డైరెక్షన్ స్టోరీ వేరే లెవెల్. ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ కూడా అలా చేయడం నీట్గా వెళ్తుంది. చాలా బాగుంటుంది. సో ఎక్కడ లేపాలి ఎక్కడ దించాలి అనేది చాలా ఎమోషన్స్ని రెండింటిని మిక్స్ చేసి తీశారనమాట. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ అనమాట. సో లాస్ట్లో క్లైమాక్స్ కూడా ఒక సస్పెన్స్ ఉంటుంది. త్రూఅవుట్ అలా వెళ్తూ ఉంటుంది కానీ లాస్ట్లో రిలీజ్ చేస్తారనమాట సస్పెన్స్ అనేది. చాలా చాలా కమ్బ్యాక్ మూవీ అనమాట. సందీప్ కిషన్ గారి కానీ ఒక మంచి పర్ఫార్మెన్స్. ఆ గెటప్ కూడా చాలా ప్లస్. వైరల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 5-4. నేను చూసిందంటే తెలుగు చూడొచ్చు. ఫస్ట్ మన ధనుష్ గారికి ఫ్యాను, అలాగే 50వ సినిమా కాబట్టి చూశాను. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. టోటల్గా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటి అంటే ధనుష్ గారు యాక్టింగ్, అలాగే ఆయన డైలాగ్స్ అనమాట. డైలాగ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. అలాగే దీంట్లో మనకి ఒక బంధం గురించి చూడాలి ఈ సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత ఏం నేర్చుకుంటారు ఏం నేర్చుకోరు అనేది ఒకటైతే చెప్తున్నా. మన చెల్లిని అన్న తమ్ముల్ని ఎలా చూసుకోవాలి, దారి తప్పితే ఎలా దారిలో పెట్టాలి అనేది నేర్చుకుంటారు ఈ సినిమా చూశాక. అలాగే ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశాడు. ఫైట్స్ పీటర్ హైన్స్ గారు ఫైట్స్ కూడా చాలా బాగా చేశారు. సో ఇది మూవీ ఇంతటితో సమాప్తం. మళ్ళా కలుసుకుంటాం. ఓకే బ్రో, ఏ సినిమా చూసారు? ఇప్పుడే రాయన్ సినిమా చూసినా. అసలు చాలా రాయల్గా ఉంది. అంటే చాలా బాగా అనిపించింది నాకు. చూసినంతసేపు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ధనుష్ గారు యాక్టర్గా మనందరికీ తెలుసు ఎంత బాగా చేశారు. కానీ డైరెక్షన్ విషయానికి వస్తే మాత్రం కుమ్మేశాడని చెప్పుకోవచ్చు. అండ్ మన సందీప్ కిషన్ గారు కూడా ఉన్నారు కదా. సో వాళ్ళిద్దరి రోల్ కూడా చాలా అంటే చాలా నచ్చింది నాకు. వాళ్ళిద్దరి మధ్య వచ్చిన సీన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా బాగుంది. ఈ వీకెండ్లో ది బెస్ట్ మూవీ మన రాయన్ అన్న. ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్. రాయన్ సినిమా చూసాను. సినిమా అయితే మామూలుగా లేదన్నా. ఎందుకు మామూలుగా లేదంటే కుమ్మేసిందని చెప్తా. 2.5 to 30 minutes సినిమా అయితే మామూలుగా లేదు. రాయన్ సినిమా దీంట్లో సందీప్ కిషన్ యాక్టింగ్ ఉంటున్నా అసలు ఇంకా చింపబడని చెప్తాను సందీప్ కిషన్ అన్న. ఎందుకు చెప్పాడంటే ఆయన యాక్టింగ్ వేరే లెవెల్ చెప్తా. ఆయన తమిళ తెలుగు అనిపించింది నాకైతే. అంత ఇన్వాల్వ్ అయిపోయాడు క్యారెక్టర్లో. ఇట్లా వన్ మ్యాన్ షో అంటే మన ధనుష్ గారు అన్న లాస్ట్లో ఉంటుందన్న ఒక 30 minutes. ఆ సినిమా చూస్తుంటే గుర్తుపోతుందని చెప్తాను. అయితే చాలా బాగుంది. దీంట్లో ప్రతి ఒక్కరు చింపేసానని చెప్తా. దీంట్లో హీరోయిన్ కూడా ఒక మన సందీప్ కిషన్ జోడి ఉంటుంది హీరోయిన్. ఆమె అయితే ఇంకా వేరే లెవెల్ యాక్టింగ్ అని చెప్తా. మన సూర్య గారు ఆకాశం సినిమా తీర్చున్నామే. సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుందన్న. ఒక మంచి స్క్రీన్ ప్లే, మంచి డైరెక్షన్, చాలా బాగుంది. నాకైతే నచ్చింది. నాన్ స్టాప్ అన్న 2.5 to 30 minutes యాక్షన్ డ్రామా. ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడొచ్చు మీరు. సినిమా అయితే చాలా బాగుందని అందరూ చూడాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. హార్ట్ఫుల్ గా నచ్చింది. సో చెప్తున్నా మీరు కూడా చూడండి, మీకు నచ్చుతుంది అన్న. అంతే. టైటిల్ చాలా మాస్ ఉన్నది కదా, అది మూవీలో ఉన్నదా? మాస్ అయితే వేరే లెవెల్ ఉందన్న. మాస్ ఫైటింగ్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ వేరే లెవెల్ చూపించారు. నిజంగా టైటిల్ కి రాయన్ అంటే మీ ఎవరికి మీనింగ్ తెలియదు కదా. నేను కూడా చెప్పాను, సినిమా చూడండి మీకే తెలుస్తుంది రాయన్ మీనింగ్ ఏంటో. అంతే. థ్యాంక్ యూ. సినిమా ఎలా ఉంది? మామూలుగా అంటే మామూలుగా లేదన్న. సినిమా ఏమన్నా చేసిండా మా ధనుష్ అన్న. ఆయననే హీరోగా యాక్టింగ్ చేసి మళ్ళీ డైరెక్షన్ చేయడం అనేది చాలా అంటే చాలా పెద్ద విషయం. ప్రతి ఇంట్లో ఉండాలి ఫ్యాన్. ఇప్పుడే చూసాను భయ్యా సినిమా రయాన్. మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా. పిక్చర్ పీక్స్ ఉంది. ఇలాంటి సినిమా కోసం వెయిటింగ్ చేసి చెప్పబోయే ఏమన్నా సినిమా అన్న. ప్రతి ఉండాలి టాప్ ఫార్. ఇప్పుడు ఇదే సినిమా బ్లాక్ బాస్టర్. బ్లాస్టర్ అంటే బ్లాక్ బాస్టర్ భయ్యా సినిమా. రయాన్ సినిమా ఏమన్నా తీసినా మా ధనుష్ అన్న సినిమా బుర్రా పాడు భయ్యా. ఆ యాక్షన్ ఏమన్నాడు ఫ్లాప్ అన్నాడు. తిక్క పువ్వులు అంటాడు కాబట్టి సినిమా ఫ్లాప్ అంటాడు. నిజంగా చెప్తున్నా. యాక్షన్ పరంగా, థ్రిల్లర్ పరంగా, కామెడీ పరంగా, మూవీ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, డైరెక్షన్ పరంగా, మ్యూజిక్ పరంగా, ప్రతి దాని పరంగా సినిమా పిక్చర్ పీక్స్ ఉందన్న. మామూలుగా అంటే మామూలుగా లేదన్న సినిమా. మామూలుగా అంటే మామూలుగా లేదన్న సినిమా. పిక్చర్ పీక్స్ ఉందని చెప్తున్నా అన్న నీకు. సూపర్ హిట్ గా బ్లాక్ బస్టర్ అన్న. అది ఉంది. ఫ్లాప్ లౌడా లస్సన్ అన్నాడు వచ్చి సినిమా చూసిన తర్వాత ఫ్లాప్ అని నువ్వు చెప్పవు. 99.9% బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. సూపర్ హిట్ సినిమా. సూర్య గారి యాక్టింగ్, ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ వేరే అనిపిస్తారు. కొన్ని డైలాగ్ డెలివరీస్ ఉన్నాయి. తెలుగులో కూడా ఎవరు రాయలేదేమో అని ఫీలింగ్ వచ్చింది. ఎంత బాగా మైండ్కి ఇప్పుడు అందరికీ యూనివర్స్ ఉన్నాయి. అలాగే ధనుష్ గారు ఒక యూనివర్స్ పెట్టి హీరోగా ఆయనే సినిమా గేమ్స్కొని సరిపోద్ది అనేలాగా అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. బట్ అందరూ థియేటర్కి వెళ్ళండి. తమిళ, తెలుగు ఏ సినిమా అయినా పర్లేదు, మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది. మనకు ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలి, ఒక అన్న కానీ తమ్ముడు కానీ. ఇప్పుడు నవేడేసిన కుటుంబం వస్తున్నారు అన్న కోసం, దీనికోసం. కానీ మన అన్న కోసం మనం, మన తమ్ముడు కోసం, అన్న కోసం మనం ఏం చేయాలి అనేది చాలా బాగా చూపించాలి.